హాయ్ గైస్, బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ విన్నర్గా అయిన సంగతి తెలిసిందే. అలాగే పల్లవి ప్రశాంత్ మీద కొన్ని కేసులు నమోదయ్యి అలాగే చంచల్ కూడా జైలుకి తరలించిన సంగతి తెలిసిందే. అయితే పాపం పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళాడో లేదో తన కోసం బెయిల్ కోసం వాళ్ళ తల్లిదండ్రులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారనే చెప్పాలి. ఇక మీరు ఈ విజువల్ చూస్తే కంటతడి పెట్టుకోక మానరనే చెప్పాలి. పాపం వాళ్ళ నాన్నగారు తన కొడుకు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు బెయిల్ వస్తుందని ఎంతో అలసిపోయి అక్కడ పడుకున్న ఈ విజువల్ చూస్తే గనక నిజంగా గుండె తరుక్కుపోతుందనే చెప్పాలి. ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారా బాబు, అసలు ఇంతటి కారణానికి ఎవరు అనని మనం ఆలోచించాల్సిందే. ఏదేమైనా సరే ప్రశాంత్ విన్నర్ అయ్యి వచ్చాడన్న ఆనందం కన్నా ఇలా జైలుకి వెళ్ళాడు, అనవసరంగా బిగ్ బాస్కి పంపించాము అని ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారనే చెప్పాలి. పాపం వాళ్ళ నాన్నగారు అలసిపోయి అక్కడ పడుకున్న విధానం చూస్తే నిజంగా ఏదో తెలియని బాధ అయితే మనకు అనిపిస్తుంది. అలాగే ప్రశాంత్ బెయిల్ ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ తరపున న్యాయవాదులందరూ కూడా జడ్జిమెంట్ 4 గంటలకు వస్తుందని చెప్పడంతో ఎంతో ఆతృతగా చూస్తున్నారు తల్లిదండ్రులు. ఏదేమైనా సరే ప్రశాంత్కి బెయిల్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.